దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానం యోహాను సువార్త 1:12 వచనం. తన్ను ఎందరు అంగీకరించరో వారికి అందరికనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎవరైతే అంగీకరిస్తారో, ఆయన పరిశుద్ధ నామమందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించారు. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లో నుండి తిరిగి లేపారని మీ హృదయమందు మీరు విశ్వసించినట్టయితే మీరు రక్షించబడతారు. అయితే మరి క్రీస్తును వెంబడిస్తున్నానని చెప్పి ఆయన మాట చెప్పున చేయకుండా జీవించే వారి విషయంలో ప్రభు అన్నారు కదా, ప్రభు అని పిలిచేవాడు నా రాజ్యంలోనికి ఎంత మాత్రము ప్రవేశించలేడు అని. ఇది నాన్న ప్రభు బిడ్డలమని ప్రభు చెప్పినట్టుగా ఆయన వాక్య ప్రకారము జీవించకుండా ఇంకా మీ ఇష్టానుసారంగా మీరు జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన రాజ్యంలోనికి మీరు చేరలేరు. ప్రభు తన వాక్యం ద్వారా తన ప్రజలతో ఏదైతే మాట్లాడుతున్నారో ఆ వాక్యాన్ని బట్టి సరిచేసుకుంటూ మెలకుగా ఉండి మరి తిండి వల్ల కానీ బాధల వల్ల కానీ మరి దేని వల్ల కూడా మత్తులుగా ఉండకుండా ఎంతగానో మెలకుగా ఉండి వెలుగు సంబంధులుగా ఉండి ఆత్మ సంబంధులుగా ఉండి దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించాలని దేవుడు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి జనులు దేవుడిచ్చినటువంటి ఉచితమైనటువంటి రక్షణను ఇంకా నిర్లక్ష్యం చేస్తూ మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ త్యాగాన్ని ఎంత మాత్రము గుర్తించకుండా, కొందరైతే గుర్తించి కూడా నిర్లక్ష్యం చేస్తూ ఆయన అవమానిస్తూ ఆయన రక్షణను త్రోసివేసుకునేవారుగా ఉంటూ ఉన్నారు. అయితే నిత్య నరకాగ్ని యొక్క పరిస్థితి ఈ లోక జనులకు తెలియదు, కానీ మరి పరలోక తండ్రికి ఆ యొక్క పరిస్థితి అంతా కూడా తెలుసు. కాబట్టి ఆ నిత్య నరకాగ్నిలోనికి ఒక్కరు కూడా వెళ్ళకూడదు అని దాని నుంచి తప్పించడానికే ప్రతిరోజు ప్రభు ఎంతో ప్రయాసపడుతున్నారు ఈ లోక జనుల విషయంలో. మరి ఈ లోక జనులు మరి ఇంకనూ కూడా తెలుసుకోకుండా పాపముని ప్రేమిస్తూ ఈ లోక విషయాల మీద దృష్టి పెట్టి పరలోక సంబంధమైన వాటిని చూడకుండా మరి అజ్ఞానంతో అవివేకంతో ఉన్నప్పుడు, ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసినప్పుడు ఎలాగూ తప్పించుకోగలుగుతారు ఆ నిత్య నరకాగ్ని నుండి? కనుక మరి దేవుని యొక్క పిల్లలు అవ్వడానికి దేవుడు ఇచ్చినటువంటి ఆ ఉచితమైనటువంటి ఎంతో సులువైనటువంటి ఆ విధానాన్ని ఈ లోక మనుషులు అనుసరించినట్టయితే దేవుని యొక్క రాజ్యానికి ప్రతి ఒక్కరు వారసులుగా వెళ్తారు. యుగయుగములు కూడా ఆ తండ్రితో కూడా ఆ యొక్క నిత్య రాజ్యములో ఎంతో సంతోషంతో నివాసము చేస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలు వింటున్నాను బిడ్డలకి నీ రక్షణ కలిగి చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ రక్షణ ఇక నిర్లక్ష్యపరిచేవారుగా ఉండొద్దు. నీ మార్గంలోనికి వచ్చులాగిన వారిని లేవనెత్తండి. వారిని, వారి పిల్లల్ని తండ్రి, వారి కుటుంబాన్ని రక్షించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా నాయన, వారిని చీకటిలో నుంచి ఆశ్చర్యకని వెలుగులోనికి నడిపించండి. పరిశుద్ధాత్మతో నింపండి దేవా. నీ బిడ్డల్ని తండ్రి మనోనేత్రాలు వెలిగించండి. అయ్యా, వారిని, వారి కుటుంబాలని ఎంతగానో సాతాను ఉరల నుంచి విడిపించండి. అయ్యా తండ్రి, నీకు స్తోత్రాలు. ఎటువంటి సమస్యలు, ఎటువంటి ఇరుకులు, ఇబ్బందుల్లో వీరుంటున్నారో అయ్యా విడిపించి సహాయం చేయండి. వారిని పోషించండి, వారిని కాపాడండి. అయ్యా తండ్రి నాయన, దినమంతా కూడా ప్రత్యేకమైన కాపుదల వరకు దాయిచేయండి. అయ్యా తండ్రి నాయన, నీ యందు గొప్ప నమ్మకం ఉంచి సమస్త భారం నీ మీద వేసి నీ కొరకే కనిపెట్టుకునుండే ప్రార్థనా శక్తిని వారికి దాయిచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించండి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.